ఈయన ఏం మీటింగ్ పెట్టదలుచుకున్నాడు? హౌ ద మోదీ గవర్నమెంట్ వీళ్ళ వెబ్సైట్లా, ఈ స్కూల్ వెబ్సైట్లో హౌ ద మోదీ గవర్నమెంట్ ఈజ్ స్ట్రాంగ్లింగ్ ఇండియాస్ డెమోక్రసీ. ఇండియాలో మూడవసారి భారీ మెజారిటీలతోటి గెలిచిన ప్రధానమంత్రిని వ్యతిరేకంగా అది ఇండియాస్ డెమోక్రసీని స్ట్రాంగిల్ చేస్తున్నాడు మోదీ గారు అని వీళ్ళ వెబ్సైట్లో ఉంది. ఈ స్కూల్కి ఎందుకు పోతున్నాడు? ద ఇండియన్ స్టేట్ అండ్ ఇట్స్ కౌంటర్ ప్రొడక్టివ్ కౌంటర్ టెర్రరిజం షోస్ హౌ గవర్నమెంట్ is targeting minorities in the name of curbing terrorism. It is important to note that there has been no major UPA era like bomb blast in India post 2014. 2004 నుంచి 2014 వరకు 27 సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయినాయండి ఇండియాలో. 1100 అమాయక భారతీయులు చనిపోయిన బాంబ్ బ్లాస్ట్ వల్ల. 27. ఇది ఒక్కటన్నా 2014 తర్వాత ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయిందా? వీడేమంటాడు ఈ స్కూల్ వాడు, కౌంటర్ ప్రొడక్టివ్ కౌంటర్ టెర్రరిజం అంట. అంటే ఎంత విషము కక్కుతున్నారు మోదీ గారి ప్రభుత్వం మీద, భారతదేశం మీద. భారతదేశంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే వీళ్ళకి నిద్ర పడతలేదు. అటువంటి స్కూల్కి ఎందుకు పోతున్నాయినా? One article called upon the international community to work through NGOs and civil society organizations to pressure the government. Pressure దేని మీద? యాంటీ సిఏఏ ప్రొటెస్ట్లకి వీళ్ళు ఫండింగ్ చేశారు. ఈ టీం అంతా, ఈ బ్యాచ్ అంతా అన్ని చూపిస్తాం మీకు. భారతదేశం యొక్క సావరిటీకి వ్యతిరేకంగా, ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా ఫండింగ్ చేసుకుంటూ అటువంటి ఆర్గనైజేషన్స్ కి నడిపిస్తున్న స్కూలు ఆ యాజమాన్యం. ఎందుకు పోతున్నాడు ఆడికి? The school also prominently promoted a Kashmiri scholar named Mirza Sahib Beg, who has described the 2019 constitutional changes concerning Jammu and Kashmir as a forcible merger with India. Abrogation of Article 370 కి వ్యతిరేకంగా ఈ స్కూలు విపరీతంగా పబ్లిసిటీ చేసింది. దేనికోసం పోతున్నాడు? ఇది అజెండా అయింది ఆ స్కూల్లో మాట్లాడే ఫస్ట్ మీటింగ్ అదే. One of the major funders of Blavatnik School of Governance is Open Society Foundations, which is George Soros Foundation. This is the same organization which was put off MHA's watch list for its funding mechanism. క్లియర్గా భారతదేశ వ్యతిరేక శక్తులతోటి మీటింగ్ చేయడానికి రేవంత్ ఎందుకు పోతున్నాడు? మళ్ళీ నేను అలిగేషన్ చేస్తలేను, ఇవన్నీ నేషనల్ మీడియాలో వచ్చిన కథలు అన్ని చూపిస్తాను మీకు. మళ్ళా కలుదాయిన కోతులకు ఎగరకుర్రి కొందరు రేవంత్ చెంచా. దిస్ ఫౌండేషన్ వాజ్ లాంచ్డ్ పర్టికులర్లీ విత్ ఇండియా స్పెసిఫిక్ ఫండింగ్. ఇండియాలో కేయాస్ క్రియేట్ చేయాలని ఒక పర్టికులర్ పని మీద ఫండింగ్ 2014 పిఎం మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కేవలం కేయాస్ క్రియేట్ చేయడానికి ఫండింగ్ చేస్తా ఉన్నది ఈ ఆర్గనైజేషన్కి. వీటి గురించి ప్రాపగేట్ చేసే లాయర్లని, యాక్టివిస్టులని, మీడియా, యాంటీ ఇండియా, యాంటీ మోదీ ప్రొపగండా చేయడానికి వాళ్ళందరికీ కూడా ఈ ఫండింగ్ చేస్తారు. ఇవన్నీ స్కూల్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్. In the past few years, George Soros Open Society Foundations directly and indirectly spent more than 100 million funding anti-government and anti-India propaganda to promote anti-government and anti-India propaganda. George Soros has pledged $1 billion, అంటే 9,000 కోట్లు సుమారు, to start a global university to fight nationalists
ఈ బ్యాచ్ అందరినీ ఎందుకు కలుపుతున్నాడు? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు టోటల్ అజెండా డిక్లేర్ చేయలేదు? రేవంత్, ఈ రాహుల్ గాంధీ, ఈ జార్జ్ సోరోస్ వీళ్ళందరూ వీళ్ళ బ్యాచ్ అంతా